కిషన్ గారు, అసెంబ్లీలోనే సిబిసిఐడి విచారణకు ఆదేశించారు. రాఘవపై హరీష్ రావు గారు చేసిన ఆరోపణలకు ముఖ్యమంత్రి నేరుగా రియాక్ట్ అయ్యారు, ఆదేశించారు. ఇంకేముంది, మీరు స్వాగతించాలి కదా దాన్ని. 100% అండి. కానీ స్వాగతించాలి అని అన్నప్పుడు యాంటీసిడెంట్స్ ఏం గుర్తొస్తాయనంటే, ఒక 2 నెలల ముందు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఇదే రాఘవ కన్స్ట్రక్షన్స్కి చెందిన స్వయాన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి అబ్బాయి గారి మీద ఎఫ్ఐఆర్ నమోదైంది. బౌన్సర్లతో 80 మంది బౌన్సర్లతోని, ఇలా వాళ్ళ ప్రభుత్వంలో ఎఫ్ఐఆర్లు ఉన్న కంటెంట్ చెప్తున్నాను నేను. బుల్డోజర్లతోని బౌన్సర్లతోని పోయి అక్కడ 2 వృద్ధుల మీద, అరౌండ్ 70 year old వాళ్ళ మీద, వాళ్ళది అక్కడ ల్యాండ్ కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారు అని అన్నప్పుడు ఇదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏమని అన్నారు అంటే, ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది అని అన్నారు. కానీ ఎంత ట్రాన్స్పరెంట్గా జరిగింది తెలుసా అండి? 2 రోజుల్లో ఆ ఎఫ్ఐఆర్ చేసిన ఇన్స్పెక్టర్ ఎవరైతే అవార్డు తీసుకున్నాడో, హబీబుల్లా ఖాన్ గారు అనుకుంటా, ఇఫ్ ఐమ్ రైట్, వారిని ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ చేసేసి, ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంది చూడండి. ఎఫ్ఐఆర్ చేసిన ఇన్స్పెక్టర్ గారిని ట్రాన్స్పరెంట్గా ట్రాన్స్ఫర్ చేసేసారు. ఇక దీన్ని ఎక్కడికి వెళ్ళి నమ్మాలి చెప్పాలి. ఎందుకంటే మేము అక్కడ ఫీల్డ్ మీదకి వెళ్ళినాం. విచిత్రం ఏంటంటే, మేము అక్కడికి వెళ్ళినప్పుడు దానికంటే ముందే మేము ఆ రాఘవ కన్స్ట్రక్షన్స్ యొక్క కంటైనరు అక్కడ కోత్వాల్గూడలో వాళ్ళు అక్కడ గుట్టలు కొడుతుంటే రకరకాల 9 norms ఉంటాయండి. వారు ఒకటి చెప్పింది కరెక్ట్ ఏంటంటే, ఈ మైన్స్ తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఇవి రాకపోయినా కూడా మైన్స్ అండ్ జియాలజీలో 9 norms ఉంటాయి. సో కన్సెంట్ టు ఎస్టాబ్లిష్ కానివ్వండి, కన్సెంట్ టు ఆపరేట్ కానివ్వండి, కనీసం ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ కానివ్వండి, అవి ఏమి కూడా అక్కడ లేవు. మేము అక్కడ క్వశ్చన్ చేయగానే మరుసటి దినము ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, శ్రవణ్ దాసోజు గారు, కార్తిక్ రెడ్డి గారు స్థానికులు కాబట్టి ఇలా ఒక బృందం అక్కడికి ఫ్యాక్ట్ ఫైండింగ్కి వెళ్తే, ఇగోండి కళ్యాణ్ గారు, ఈ ఇమేజ్ చూడండి. రాత్రికి రాత్రి రంగు పూసేసిరు రాఘవ కన్స్ట్రక్షన్స్ మీద. దొంగతనం చేయనప్పుడు భయం ఎందుకు చెప్పండి? ఇది పెట్రోల్తో దుడిస్తే లైవ్లో, మైండ్ యూ, అందరు మీడియా ఛానల్స్ ముందు మేము పెట్రోల్తో దుడిస్తే దాని రంగు బయటపడ్డది రాఘవ కన్స్ట్రక్షన్స్ అని. ఎందుకు ఇట్లా దొంగ మైనింగ్ చేయాల్సిన అవసరం ఏమున్నది? మంత్రి గారి అబ్బాయి కదా. మేము అనేది ఏంటంటే, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ మిస్యూజ్ ఆఫ్ ఆఫీస్. మంత్రి గారు, క్యాబినెట్ మంత్రి గారు, ఇలా వాళ్ళ అబ్బాయి ఎవరైతే రెవెన్యూ శాఖలో ఉన్నారో, రెవెన్యూ మంత్రి గారో, వాళ్ళ అబ్బాయే భూదందాలలో కేసులు వస్తుంటే, వాళ్ళ రాఘవ కన్స్ట్రక్షన్స్ మీద ఆరోపణలే వస్తే, ఇవాళ ఏదో అసెంబ్లీలో నిలబడి మేము సిబిసిఐడి వేస్తాం కదా అని అంటే, ఇవాళ ఇంకొకటి దాంతోపాటు ఇంకేమని అంటున్నారు, మేము మీ మీద కూడా వేస్తాం. ఇది ఎట్లుందంటే, మేము అనగానే కోర్టులో ఇది చెల్లదు, ఇలాంటి వాదన ఉండదు. మీరు మీ మీద ఆరోపణలు లేదంటే మీ మీద కూడా ఉన్నాయి కదా, ఇప్పుడు వీరు అనేది కూడా ఇప్పుడు వీళ్ళు కూడా చేసిరు కదా అని అట్లా ఉండదు కదా. మరి 2.5 సంవత్సరాల నుంచి టైంపాస్ చేస్తున్నావా నువ్వు? 2.5 సంవత్సరాల నుంచి నువ్వు ఈ మైనింగ్ మీద ఎందుకు విచారణ చేపట్టలేదు? ఇవాళ సడన్గా వచ్చేసి మేము ఇది ఎత్తగానే, ఇది బయట పెట్టగానే ఇమీడియట్గా మీ మీద కూడా మేము విచారణ చేస్తాం, మీరు ఏదన్నా చేయండి, 2 साल से 2.5 साल से तुम यही टाइम पास कर रहे. ఇదే టైంపాస్ చేస్తున్నారు మీరు. విచారణల పేరు మీద, కమిషన్ల పేరు మీద, లీకుల పేరు మీద, ఎంక్వైరీల పేరు మీద, సిట్టుల పేరు మీద, స్టాండ్ల పేరు మీద, ఫేక్ కేసుల పేరు మీద ఇవే చేస్తున్నారు. కానీ ఇది కూడా ఇప్పుడు కూడా కేవలం ఎస్కేప్ లాగా మాత్రమే కనబడుతున్నది. ఇంకొకటి, ఒకవేళ నాకు ఎక్స్పాన్షన్ ఇస్తే కూడా వారిని అడిగితే, ముఖ్యమంత్రి గారు ఇసుక గురించి కూడా మాట్లాడారు. అది విల్ కమ్ టు దట్ నెక్స్ట్. అది కూడా చెప్పారు, అది కూడా అన్నారు, ఇసుక గురించి కూడా టాపిక్ తెచ్చారు. మీరు మీ హయాంలో జరిగిన దానిపైన కూడా విచారణకు రెడీ అన్నారు. సంతోష్ రావు, రవీందర్ రావు అన్ని పేర్లు కూడా చెప్పారా? వద్దురాజు రవిచంద్ర, గంగుల కమలాకర్, అందరి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు పక్కన కుడిభుజంగా సిపిఆర్ఓ గారు ఉన్నారు కదా. ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎఫిషియెంట్ ఆఫీసర్. మా మల్సూర్ గారు మా ఎండి గారు, మా ఎండి గారు ఇవాళ వారి సిపిఆర్ఓగా ఉన్నారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు కోట్ చేసిన ఫిగర్ 920 crores అండి. 920 crores. ఇగోండి, ఇన్స్టెంట్గా 920 crores రాదు. ఎందుకంటే 2014 ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదో ఆనాడు మొత్తం కాంగ్రెస్ రెవెన్యూ 39 కోట్లు. ఆ తర్వాత ఇగోండి, ఎవ్రీ జియో మేము తీసుకొని వచ్చిన ప్రతి జియో పుస్తకం ఇది అన్న. మరి పుస్తకాలు వాళ్ళు ఇవ్వలేదనుకుంటే డిపార్ట్మెంట్ వాళ్ళు, కానీ నాకు ఇచ్చిన పుస్తకాలు నేను అప్ టు డేట్ పెట్టుకున్నా మొత్తం. ఇగోండి, ప్రతి జియో ఇక్కడ ఉన్నది. ఈ జియో చేసినందుకే ప్రతి సంవత్సరం పెరిగింది. ఎంతనో కూడా నేను రెవెన్యూ చెప్తా. ఇగోండి, ఒక్కొక్క సంవత్సరం ఎంత రెవెన్యూ పెరిగిందో నేను మీకు చెప్తాను. అండ్ ఇంకొకటి, ఇగోండి, ఇది నా లాస్ట్ బోర్డు మీటింగ్ యొక్క అజెండా మీటింగ్. దీంట్లోనే 739 కోట్లు లాస్ట్ ఇయర్ 2023లో. దానికంటే ముందు 716, దానికంటే ముందు వీ ఈవెన్ టచ్ 800 crores. 800 crores కూడా టచ్ అయినాం. సరే, ఇవాళ ముఖ్యమంత్రి గారు సంతోషం 920 అన్నారు. కానీ నేను
వీరిని అడుగుతున్నాను నేను ఒక ప్రశ్న. ఆనాడు శాండ్ రీచ్ దగ్గర, ఇవాళ మీరు శాండ్ బజార్స్ పెట్టిరు కదా, శాండ్ రీచ్ దగ్గర టన్నుకు 645 రూపాయలు. ఇవాళ ధర ఏంటిదండి? ఇవాళ ధర మీరు పెట్టిన శాండ్ బజార్లోనే దాని బోర్డు కూడా అడ్వర్టైజ్మెంట్లు పెట్టిరు, ఇవ్వండి 1800 రూపాయలు. కళ్యాణ్ గారు 1800 రూపాయలు టన్నుకి, ఎక్స్క్లూడింగ్ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్. ఆనాడు ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉంటుండే. ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ అంటే ఏంటన్నట్టు డబుల్ కదా, నంబర్ 1. ఇంకొకటి, ఆనాడు మా టైంలో శాండ్ మైనింగ్ 6 AM to 6 PM, 6 PMకి స్టాక్ యార్డ్ బంద్ అయిపోతుండే. ఎంత ఉన్నది అనేది స్టాక్ ఎండి గారికి తెలిసిపోతుండే, చైర్మన్ గారు అడిగితే చైర్మన్ గారికి కూడా తెలిసిపోతుండే. ఇగోండి, ఇది 2025లో వీరు తీసుకున్న గైడ్ లైన్. వీసీ గారు సంతకం పెట్టారు, అప్పటికి వీరు తీసుకున్నారు అనుకుంటా, బాధ్యతలు తీసుకున్నారు. 6 AM to 6 PM కాదు, ఇంకా పొడిగించారు 6 AM to 9 PM మైనింగ్ చేసుకోవచ్చని, విచ్ ఇస్ ఎన్విరాన్మెంటల్ గైడ్ లైన్స్ వైలేషన్. దేశవ్యాప్తంగా ఉన్నది 6 AM to 6 PM. ఎందుకు చేశారు? ఇక వాళ్ళు ఆదాయం అని అంటున్నారు. ఐ కమ్ టు దట్, ఆదాయం పెంచడానికి మేము ఇది చేయడానికి అని. ఇక రాత్రిం పగలు కొట్టిర్రు, సంతోషం. ఇంకొకటి కూడా చెప్తాను నేను మీకు. ఇది 2024 యొక్క రసీదు. ఇందులో ఏమున్నది తెలుసా? సర్వీస్ ఛార్జ్ ప్రతి ఒక్క మెట్రిక్ టన్నుకు 3 రూపాయలు. బీఆర్ఎస్ ప్రభుత్వం మాది అయిపోయినాక వీళ్ళు 3 రూపాయలు మెట్రిక్ టన్నుకు ఛార్జ్. ఇగోండి, ఇప్పుడు ఇది 2026 100 రూపాయలు. సో మీరు టైము పెంచారు, మైనింగ్ టైము పెంచారు, మీరు డబుల్ ప్రైస్ పెంచారు, మీరు సర్వీస్ ఛార్జ్ పెంచారు. మరి రెవెన్యూ మేమే 800 కోట్లు టచ్ చేస్తే మీరు 1600-1700 కోట్లు పోవాలి కదా. 900 కోట్లకే లెక్కలు తక్కువ రాని పాపం మా ముఖ్యమంత్రి గారు 900 కోట్లకే మేము 35% అని చెప్పబట్టి మాట్లాడదాం. అందుకు కాదంటే కృష్ణ గారు చెప్తున్న పాయింట్ ఏంటంటే, కళ్యాణ్ గారు నంబర్ 1 వీళ్ళు ప్రభుత్వంలోకి రాగానే ఇందులోనే విజిలెన్స్ ఎంక్వైరీ చేశారు కదా. విజిలెన్స్ అప్పటికి వీరు చైర్మన్ కాలేదు. ఏం సాధించారు మన విజిలెన్స్ ఎంక్వైరీతోని? ఏం సాధించారు చెప్పండి? ఇవాళకి 2.5 సంవత్సరాలు పూర్తయింది. ఆరోపణల కాడనే ఉన్నారా మీరు? విజిలెన్స్ ఎంక్వైరీ ఏం చేసింది చెప్పండి. ఇవాళ మళ్ళీ కొత్తగా సిబిసిఐడి ఎంక్వైరీ చేస్తామంటే బరాబర్ నేను అంటున్నా, ఇవాళ నేను కూడా చైర్మన్ గా ఉన్నాను కదా. ప్లీజ్ గో అహెడ్ విత్ దట్. చెప్పాలి కదా, అదే చెప్తున్నా. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ. నేను మిమ్మల్ని మాట్లాడించాను, నన్ను మాట్లాడివ్వండి దయచేసి. మీరు చెప్పిన లెక్కలు మీరు మొబైల్ ఫోన్లో ఎవరు పంపించారో కానీ నేను చూపెడుతున్న లెక్క అజెండాలోకి వెళ్ళి చూపెడుతున్నానండి. ఇది బోర్డు మీటింగ్. ఇందులో సంతకం పెట్టింది మల్సూర్ గారు, ఎండి గారు, నేను, ఇతర బోర్డు డైరెక్టర్స్ పెట్టింది. అందులోకి వెళ్ళి చూపెడుతున్న లెక్క. మీరు చెప్తున్న దాన్ని పూర్తిగా రెఫ్యూట్ చేస్తున్నది. మీరు 600 కోట్లు అని అంటున్నారు కదా, ఇగోండి 739 కోట్లు ఇక్కడ ఫిగర్ ఉన్నది చూడండి. ఆ పుస్తకంలో భాగం ఇది. ఇగోండి చూడండి, మీరే ఇయర్ చూసుకోండి. చెప్పండి, మీకు లాస్ట్ ఇయర్ 2023దే చూపెడుతున్నాను నేను. మీకు 2023డే 739. దానికంటే ముందే 800 కోట్లు టచ్ అయిందా లేదా సూటిగా చెప్పండి. మీరు తప్పుడు లెక్కలు 650. నేను మిమ్మల్ని ఒకటి అడుగుతున్నానండి, ప్రస్తుత చైర్మన్ గారిని మాజీ చైర్మన్ అడుగుతున్నాడు, 800 కోట్లు మా టైంలో టచ్ అయిందా లేదా? మల్సూర్ గారిని సమాధానం చెప్పమని ఒప్పుకుంటున్నారు కదా. అప్పుడు రియల్ ఎస్టేట్ పీక్ గా ఉంది, పెరిగింది, ఇంకా రావాల్సింది తగ్గిందని కదా అంటుంది. సాకులు, వీళ్ళ సాకులు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అంటే మీరు ఒప్పుకుంటున్నట్టు మీ ప్రభుత్వంలో రియల్ ఎస్టేట్ ఫెయిల్ అయిందని మీరే ఒప్పుకుంటున్నారు. నంబర్ 1 సంతోషం, సంతోషం, సంతోషం. బాగా చదువుకున్నాడు ఇవన్నీ చదువుకున్నా ఇవన్నీ కాదు. నేను ఒకటే సార్, ఒకటి డెఫినెట్గా ఎందుకు చెప్తానా, ఫస్ట్ ముఖ్యమంత్రి గారు పక్కనే ఉన్నారు మా ఎండి గారు. మీరు అంటున్న సాల్వో గురించి, ఎందుకంటే మాకు సమాచారం ఏమున్నదంటే ఆల్రెడీ అంటే ఇప్పుడు అనేది ఏంటంటే అధికారులు, చైర్మన్ ఏముంటుందండి నాకు తెలుసు కదా, వారి పరిస్థితి అయినా ఏమైనా కూడా సరే, వాళ్ళ గవర్నమెంట్ కొంత చైర్మన్ అంతా డిఫరెంట్గా ఉంటుంది వీళ్ళది. ఇప్పుడు ప్రస్తుతం మొన్న ఆంధ్రజ్యోతిలో ఏదో ఆర్టికల్ రాసిరు, సరే పర్సనల్గా నేను ఎందుకంటే ఆంధ్రజ్యోతి పేపర్ రాసిరు, అది ఎంత వాస్తవమో అవాస్తవమో మాకు తెలియదు, వాళ్ళకి తెలియాలి, అది వాళ్ళకి తెలియాలి. కార్పొరేషన్ కమిషన్లు ఇవి అవి అని చైర్మన్ గారి మీద రాసిరు, అది వారి సమాధానం చెప్పుకోవాలి. ఆంధ్రజ్యోతి వారి సమాధానం చెప్పుకోవాలి, అది మాకు పేపర్లలో వార్తలు వచ్చిందని నేను అందుకే నేను సోర్స్ ఆంధ్రజ్యోతి అని చెప్తున్నాను. నంబర్ 1. నంబర్ 2, మేమేమంటున్నామంటే ఆనాడు ఎండి గారు దాని మీద కేసు వేసింది వాస్తవమే. మీరు చేపట్టండి. 2.5 years నుంచి మిమ్మల్ని ఎవరు ఆపిరు? నేను అందుకే అంటున్నాను, మీరు ప్రభుత్వం వచ్చినప్పుడు ఫస్ట్ విజిలెన్స్ చైర్మన్ ఏమైనా చేసిండా అని మీరు అనుకున్నా కూడా ఇవాళ మా మీద సోషల్ మీడియా కేసులు వేసే బదులు గవ్వే వేస్తుండే కదా. సో మనం పక్కదారిన పడుతున్నాం. ఇవాళ ఒకటి సంతోషం ఏంటంటే ప్రస్తుత చైర్మన్ గారు యుక్రెయిన్ ఇళ్ళ మధ్యలోకి తీసుకొని వచ్చిర్రు, వెస్ట్ ఏషియా ఇళ్ళకి మధ్యలో తీసుకొని వచ్చిర్రు, రిసెషన్ని మంచిగా మధ్యలో తీసుకొని వచ్చిర్రు. మీరు నిజం ఒప్పుకుంటే మేము స్వాగతిస్తాం. ముఖ్యమంత్రి గారు గత ప్రభుత్వం చెయ్యలేనిది మేము ఇప్పుడు చేసినాం, 35% మేము పెంచినాం.
అని మీరు డప్పాలు కొట్టుకుంటున్నారు కదా, అది కాదు వాస్తవం అనేది వాళ్ళ నిజం చెప్పడానికి మేము ఇక్కడ ఉన్నాం. కేవలం పొంగులేటి కంపెనీ రాఘవ కన్స్ట్రక్షన్ ఏదో కోట్ చేస్తూ మాట్లాడారు. దానికి కౌంటర్గా మైపాల్ రెడ్డి, గంగుల కమలాకర్, వద్దిరాజు రవిచంద్ర, జోగిన్పల్లి సంతోష్ కుమార్, జోగిన్పల్లి రవీందర్ రావు, ఇంక్లూడింగ్ హరీష్ రావు బ్రదర్ పేరు కూడా వచ్చింది అసెంబ్లీలో. అంటే వాళ్ళ ఎస్కేప్ రూట్ అండి. ఎస్కేప్ రూట్ చేద్దాం అంటున్నారు కదా. అదే ఇప్పుడు 2.5 సంవత్సరాల ప్రభుత్వం ఉండి 3 బడ్జెట్లు అయిపోయిన తర్వాత మేము ఇవాళ అందులో తప్పు జరుగుతుంది, మీరు నేరం చేస్తున్నారు అనగానే మీరు కూడా చేసిర్రు, మేము ఇవన్నీ తీస్తాము అని డైవర్షనే కదా. చేయండి, మేము సిద్ధంగా ఉన్నాం, మేము ఓన్ కూడా చేసుకుంటాం. మా వాళ్ళంటే మేము ఖచ్చితంగా ఓన్ చేసుకుంటాం. ఇవాళ హరీష్ గారు, గుడెం మైపాల్ గారు మా వాళ్ళని అంటే మేము ఖచ్చితంగా ఓన్ చేసుకుంటాం. వాళ్ళ బ్రదర్ మా వారంటే మేము ఓన్ చేసుకుంటాం. మీలాగా దున్నపోతులాగా ఇసుక మేసినవు నువ్వు నీ కొడుకు మేసిండు అని పోచారం గారిని తిట్టిన రేవంత్ గారు వాళ్ళ మీరు అంటున్నారు, నేను అనలేదు, ఆ దున్నపోతులని మీరు దగ్గర తీసుకున్నారు కదా. సారీ భాస్కర్ భాయ్ నేను అట్లా అనడము, కానీ రేవంత్ అన్న అన్నాడు కదా అట్లా దున్నపోతులు అని ప్రచారంలో మాట్లాడి ఇదే గూడెం గారిని నువ్వు జాయిన్ చేసుకొని ఇవాళ నువ్వు డిజోన్ చేసుకుంటున్నావు కదా. ఎందుకు ఇవాళ మైనింగ్ అనగానే మీకు డిజోన్ చేసుకుంటున్నారా? వస్తాయా